आदाब सत श्री अकाल दिस इज काव्य वेलकम टू अवर ఛానల్। ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను। బీరకాయలు వచ్చేసి ఇలా పీసెస్ చేసుకోవాలన్నమాట। బీరకాయలకి ఇలా పీల్ తీసేయాలన్నమాట। పీల్ తీసేసి ఇలా పీసెస్ చేసుకోవాలి। పీసెస్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట। ఒక గిన్నెలో వాష్ చేసుకొని ముందుగా ఒక ప్యాన్ లో ఒక గిన్నెనే తీసుకోండి, ఒక ప్యాన్ అనే తీసుకోండి, ఏదైనా పర్వాలేదన్నమాట। ఇలాంటి గిన్నె అయితే సూపర్ ఉంటదన్నమాట టేస్ట్। ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, ఉద్దిబాళ్ళు వేసుకోండి। తర్వాత దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి। తర్వాత అందులోకి నేను వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేశాను। ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే ఆనియన్స్ ఏం ఫ్రై కానవసరం లేదనమాట, బీరకాయలతో పాటు ఫ్రై అయిపోతుంది అనమాట। బీరకాయల పీసెస్ కూడా యాడ్ చేసేసాను అనమాట। యాడ్ చేసేసుకొని నేనేం వాటర్ ఏం యాడ్ చేయలేదన్నమాట। ఇలా నేను ఒక గిన్నెలో ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీని మీద ఇలా మూసుకోవాలన్నమాట। ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పీసెస్ అన్నీ। తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అనమాట। కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ధనియాలు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి। సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట। ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట। అప్పుడైతే మనకు బీరకాయ పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది అనమాట। ఈ రెసిపీ వచ్చేసి కిడ్స్ కూడా తినేస్తారనమాట ఈజీగా। ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే। చూడండి ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి మీరే, 11 అవుతుంది, 5 minutes అట్లా 2-3 minutes ఉంది అంతే। మా పాప ఇప్పుడు లేచిందనమాట, చూపిస్తా, ఎత్తుకో। గుడ్ మార్నింగ్, ఇప్పుడు లేసావా? నేను ఆల్మోస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా, ఈమె బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదన్నమాట, ఇప్పుడు లేచింది। ఏం తింటావు నువ్వు? లంచ్ తింటావా, బ్రేక్ఫాస్ట్ తింటావా? ఇంకా ఏం తింటావే? ఇలా మనం వచ్చేసి గిన్నెలో వాటర్ పెట్టి దీనికి క్లోజ్ చేయడం వల్ల ఇందులోకి వాటర్ అవంతకవే వచ్చి అదే ఉడికిపోతుంది అనమాట బీరకాయ। మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, పిల్లలు కూడా తింటారనమాట। మనకు పిల్లలు వచ్చేసి వెజిటబుల్స్ అస్సలు తినరు, ఫ్రూట్స్ అస్సలే తినరు మా పిల్లలైతే। ఇలా చేసి పెడితే అలా అన్న వెజిటబుల్స్ లోపలికి పోతాయని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట। చూడండి ఎలా సాఫ్ట్గా అయిపోతున్నాయో, ఇలా అయిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట। మనము ఈ గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలాగా। తర్వాత నేనైతే పచ్చిపల్లీలు తీసుకున్నాను, ఒక పిరికెడు పచ్చిపల్లీలు తీసుకొని ఇవి మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలన్నమాట। కొద్దిగా కచాపచా ఉంటే బెస్ట్ అనమాట, టేస్ట్ బాగుంటుంది। కచాపచా వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న పల్లీలు వేసేయాలన్నమాట, కొద్దిగా కచాపచా చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇలా మిక్స్ చేసుకొని కాసేపు ఇంకా ఇలా గిన్నె పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి। ఇలా అప్పుడప్పుడు మనము క్యాప్ తీసేసి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట। తర్వాత మనము ఈ బీరకాయ వచ్చేసి మగ్గిందా లేదా అనేసి చూసుకోవాలి। ఇందులోకి ఏం యాడ్ చేయలేదు నేను, తర్వాత వేసినాను, ఆనియన్స్ యాడ్ చేశాను। ఆనియన్స్ వేగకముందే నేను బీరకాయలు కూడా యాడ్ చేశాను అనమాట। యాడ్ చేసుకొని ఇందులోకి పల్లీలు మిక్సీ బట్టి కచాపచావి వేసినాను అంతే। మనం పల్లీలు కూడా వేసినాం కాబట్టి అవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు, అవి బాయిల్ అయ్యేంత వరకు మనము కొద్దిసేపు లిడ్ పెట్టుకోవాలన్నమాట। ఇలా వాటర్ వేసుకునేది పెడుతున్నా నేనైతే।
ఆల్మోస్ట్ బీరకాయ అయితే ఉడికిపోయింది. నేను దీంట్లోకి వచ్చేసి ఏమీ యాడ్ చేయలేదు. ఏమేమి యాడ్ చేసినాను అంటే కొబ్బరి, నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను, ధనియాలు, ఉప్పు యాడ్ చేశాను, మిక్సీ చేశాను ఇలాగా. ఇందులోకి వచ్చేసి ఫైనల్గా వచ్చేసి అవి ఆల్మోస్ట్ మగ్గినాయి అని అంటే ఇది యాడ్ చేసుకోవడమే, అంతే. సూపర్ ఉంటుంది, పిల్లలు కూడా ఈజీగా తింటారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మస్ట్ ట్రై చేయండి. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయినాయి అనిపించింది అనమాట. ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా కలర్ కావాలి అని అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కాసేపు బాయిల్ చేసుకోవాలి, అంతే. ఫైనల్గా చూసేద్దాం ఎలా వచ్చిందో. చూడండి, ఇలాంటి పాత్రలో చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనం పెన్నాలు అట్లా చేసుకోకుండా టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేనేం వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఈ గిన్నెలో ఉన్న వాటరే అందులోకి వచ్చేసాయి అనమాట, అంతే. అన్నీ ఉడికిపోయినాయి అనమాట. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను, అంతే. ఆల్మోస్ట్ అంతా ఓకే అయిపోయింది. చూసారు కదా, బీరకాయ కర్రీ రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.